మనకంతా తెలుసు, బాగా చదువుకున్నాం, బాగా లోక జ్ఞానం ఉందని మనం అనుకుంటుంటాం. కానీ మన లోక జ్ఞానంలోని మన తెలివితేటల్నే మన మీద అస్త్రాలుగా వాడేటటువంటి దేశద్రోహులు ఈ దేశంలో దర్జాగా తిరుగుతుంటారనడానికి సాక్ష్యాలు చూడండి. ఆ మధ్యన మరాఠా రిజర్వేషన్స్, లేకపోతే ఇప్పుడు కన్నడ రిజర్వేషన్, ఇవన్నీ ఎందుకోసం నడుస్తున్నాయి? ఉద్యమాలు, రాజకీయం, ఎలక్షన్స్ కోసమే నడుస్తుంటాయి. అది కరెక్ట్గా ప్రభుత్వాన్ని గద్దెదించడానికి, లేదంటే కనుక ప్రజా వ్యతిరేకతను పెంచడానికి జరుగుతుంది. వాట్ నెక్స్ట్? తర్వాత ఏమైపోయింది? గుజరాత్లో పటేళ్ల ఉద్యమం ఏమైపోయింది, ఆ జాట్ల ఉద్యమం ఏమైపోయింది, ఇవన్నీ ఏమైపోయినాయి? నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి రైతు ఉద్యమం. అదేంటో కరెక్ట్గా ఎలక్షన్స్ ముందే జరుగుతుంటాయి. ఎలక్షన్స్ ముందు అర్జెంటుగా రైతుల సమస్య వస్తుంది. అది కూడా పంజాబ్ దగ్గరనో, ఢిల్లీ దగ్గరనో, హర్యానా దగ్గరనోనే వస్తుంటుంది. ఎందుకని? అక్కడ డబ్బులు ఇస్తే రైతులందరూ అమ్ముడిపోతారన్న నేను. అక్కడ రైతు కూలీలను పట్టుకొస్తున్నారు, పొలంలో పని బదులు ఇక్కడికి వచ్చి కూర్చోమని చెప్తున్నారు. తిండి తింటూ కాసేపు నినాదాలు చేస్తే సరిపోతుంది అంటున్నారు. పని మానేసి అక్కడికి వచ్చి కూర్చుంటున్నటువంటి పరిస్థితి. ఇది ఓపెన్గా మాట్లాడుకున్నాం. ఎవరు చేశారు ఇది? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ చేసినయే. ఎవరి కోసం అది? ఈ దేశంలో రాజకీయ అవసరాల కోసం. దాని ఇంపాక్ట్ ఏంటి? అక్కడ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత సృష్టించడం, ఒక దేశాన్ని ముక్కలు చేయాలనుకునేటువంటి, పంజాబ్ని ముక్కలు చేయాలనుకునే దేశద్రోహులకు సంబంధించిన అంశం. మనం ఖచ్చితంగా కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి సందర్భం. ఇది రెండవ అంశం. మూడవ అంశం చూస్తే ఆ మధ్యన జరిగినటువంటి అగ్నివీర్ వ్యతిరేక ఉద్యమం. ఖచ్చితంగా శాశ్వత సైనికులు ఉండాలి, అదే సందర్భంలో తాత్కాలిక సైనికులు ఉండాలి. ఎందుకంటే రిజర్వ్ ఫోర్సెస్ లేకపోతే చాలా ప్రమాదకరం. ఇప్పుడు చూస్తున్నాం, ఉక్రెయిన్ దగ్గర, ఇజ్రాయెల్ దగ్గర, రష్యా దగ్గర రిజర్వ్ ఫోర్సెస్ అంటే ఏంటి? 2 ఏళ్ళు 4 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు అప్పుడు కూడా స్టైఫండ్ తీసుకునే చేస్తారు. వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ యుద్ధం అన్ని రోజులు చేయగలుగుతున్నారు. అదే లేకపోతే మన దేశం పరిస్థితి ఏంటి? ఒకనాడు లొంగిపోయాం మనం చైనాకి, ఒక బిచ్చం అనుకునేటువంటి పరిస్థితి తెచ్చుకున్నాం. చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఫేస్ చేసాం. 90,000 కిలోమీటర్ల భూభాగాన్ని కోల్పోయాం. అంటే ఒక సైనిక కొత్త విధానాన్ని మనం దెబ్బతీసేటటువంటి కుట్ర ఎవరి కోసం చేస్తారు? చైనా వాళ్ళ కోసం చేస్తారు. ఆలోచించకపోతే మన దేశాన్ని ముక్కలు చేయాలనుకునేటటువంటి శక్తులకి మనమేమి కర్రలు పుచ్చుకోనక్కర్లేదు, కత్తులు పుచ్చుకోనక్కర్లేదు, అక్కడికి వెళ్ళి ఉద్యమాల్లో వ్యతిరేకంగా మనం ఉద్యమించనక్కర్లా. మన చేతిలో ఉన్నటువంటి సోషల్ మీడియా ద్వారా ఇదిగో ఇది తప్పు, ఇది రైటు అని మనం బాధ్యతాయుతంగా బూతులు తిట్టకుండా, దూషించకుండా పెడితే కరెక్ట్గా ఉంటుంది. కానీ అది మనం కరువు అయ్యేటప్పటికీ దేశద్రోహులు మాత్రం ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు. దేశాన్ని ప్రేమించేటటువంటి మనందరం మాత్రం లైట్ తీసుకుంటున్నాం. ఇది దేశాన్ని ముక్కలు చేసేటటువంటి ద్రోహులకి, ఒక బెంగాల్లో జరుగుతున్న వ్యవహారాలకి, ఒక ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న వ్యవహారాలకి, ఒక పంజాబ్ లాంటి చోట జరుగుతున్న వ్యవహారాలకి ఊతమవుతోంది.